हे प्राण संकटे గోబ్రాహ్మణార్థే హింసాయాం నానృతం స్యాజ్జుగుప్సితం అని వ్యాసుల వారు చెప్పిన మాటనే పోతన గారు వారిజాక్షులందు అంటూ పద్యంలో రాసుకున్నాడు. ఇక ఆయన భూమిని ఇస్తానని చెప్పాడు. చేతిలో నీళ్లు వేశాడు, నీళ్లు విడిచాడు. ఎంతో కష్టపడుతుంటే కూడా ఆయన చెప్పినా కానీ వింటలేడు. ఇక బలిచక్రవర్తి అంటున్నాడు, ఈ రాజ్యం అంతా పెట్టుకొని నేను ఏం చేస్తానయ్యా, తప్పకుండా ఆయనకు దానం ఇస్తే 3 అడుగుల భూమే కదా, ఇస్తే మనకు పోయేదేమీ లేదు. కారే రాజులు రాజ్యములు కలగవే గర్వోన్నతిని పొందిరే వారేరి సిరి మూటగట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైనంగలదే శిబి ప్రముఖులను ప్రీతిని యశక్కాములై ఈరే కోర్కుల వారలను మరచిదే ఇక్కాలమున్ భార్గవ. అయ్యా, హే భార్గవ, హే శుక్రాచార్య, ఈ భూమి మీద ఎంతమందో రాజులు రాజ్యం చేసి వెళ్ళిపోయినారు. ఎవరైనా వెళ్ళిపోయేటప్పుడు ఈ భూమిని తమ వెంట తీసుకొని పోయినారా అని చెప్పి ఆ భూమి గురించి చాలా చక్కగా చెప్తున్నాడు. పూర్వకాలంలో సింధులుడు అని ఒక రాజు ఉండే. వానికి 60 ఏళ్ల వయసులో కొడుకు పుట్టాడు. వాడిని మనం భోజుడు అని చెప్పి చెప్పుకుంటాం. ఆ భోజుడు 5 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు రాజుగారికి వానప్రస్థం తీసుకోవాలి తీసుకోవాలనిపించినప్పుడు వాడు ఏం చేస్తాడు, ఈ రాజ్యం ఎవరికి ఇవ్వాలి, భోజుడికి ఇద్దామంటే వాడు 5 ఏళ్ల పిల్లవాడు, కొడుకు చిన్నవాడు, ముసల్తనంలో ఎప్పుడో పుట్టాడు, 5 ఏళ్ల వాడు. వీడికి ఇప్పుడు ఇవ్వలేము. మరి సరే ఎవరికి ఇద్దాం, ఇంకా తమ్ముడిని చూస్తే వాడు చాలా యవనంలో ఉన్నాడు, 40 ఏళ్ల వాడు, తమ్ముడికి ఇవ్వచ్చు. వాడి పేరు ముంజుడు. ఆ ముంజుడిని పిలిచి ఆలోచిస్తాడు, వీడికి ఇచ్చానంటే తర్వాత రాజులు వీడి కొడుకులు అవుతారు, నా కొడుకుకి రాజ్యాధికారం రాదు అని బాగా ఆలోచించి ముసలాడు ఏం చేస్తాడు, సింధులుడు తన తమ్ముడిని పిలిచి పురోహితులందరినీ కూర్చోబెట్టి, నా కొడుకును మా తమ్ముడికి దత్తకం ఇస్తున్నా, ఎందుకంటే నా కొడుకు పెద్దవాడు, వాడి కొడుకు చిన్నవాడు అవుతాడు, మళ్ళీ రాజ్యం వీడి కొడుకే వస్తుంది, కాబట్టి ఈ నా కొడుకును నా తమ్ముడికి దత్తకం ఇచ్చి రాజ్యం అంతా కూడా ఇస్తున్నా అని ఇచ్చి వనాలకు వెళ్ళిపోయి చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఈ ముంజుడు ఏం చేస్తాడు, అన్నగాని కొడుకుని దత్తకం అయితే తీసుకున్నాడు, కానీ వీడు ఏమవుతాడో చూద్దామని చెప్పేసి కార్తాంతికుడు అంటే జ్యోతిష్కుడు పిలిచి, ఈ మా అన్న కొడుకు ఏమవుతాడు రేపు భవిష్యత్తులో కొంచెం చెప్పండి అయ్యగారు అని అందరు అయ్యగారు అని అడిగారు. వాడికి తెలుసుకోవాలని కుతూహలం, ఉత్సాహం. ఎందుకంటే మరి వీడు ఉంటాడా, బతుకుతాడా, వీడికి అల్పాయుషుడా, బాగా దీర్ఘాయుషుడా అని అడిగే వరకు జ్యోతిష్కులందరూ ఏమని చెప్తారు, 50 పంచవర్షాణి సప్తమాస దినత్రయం భోజరాజేన భోక్తవ్య సగౌడో దక్షిణాపథ. అంటే 55 సంవత్సరాల 7 నెలల 3 రోజులు ఈ భోజుడు ఈ రాజ్యాన్ని గౌడ దేశాన్నంతా పరిపాలిస్తాడు అని పాంపు వేల్చారు వాళ్ళంతా కూడా. ఈ బ్రాహ్మణులు చెప్పే వరకు ఆ భోజుడికి భయం అయిపోయింది. అయ్యో, ఇక నా కొడుకు ఎప్పుడు కూడా రాజ్యం చేయడు, మా అన్నగాని కొడుకే రాజ్యం చేస్తాడు. ఎందుకంటే 55 సంవత్సరాల 7 నెలల 3 రోజులు 50 పంచవర్షాణి సప్తమాస దినత్రయం భోజరాజేన భోక్తవ్య సగౌడో దక్షిణాపథ. ఈ దక్షిణాపథం అంతా కూడా గౌడరాజ్యంతో కూడిన దేశాన్ని వీడేళ్తాడని చెప్పారు వాళ్ళు. బ్రాహ్మణ వాకు అబద్ధం కాదు గనక వీడిని చంపేస్తానని చెప్పి అన్నగాని కొడుకుని చంపు అని చెప్పి వత్సరాజును పిలిపిస్తాడు. ఇది వంగదేశానికి రాజైనటువంటి వత్సుడిని పిలుస్తాడు. ప్రద్యోతస్య ప్రియదుహితరం వత్సరాజోత్ర చక్రే. వత్సరాజు బెంగాల్కు రాజు, కలకత్తా దేశానికి. వాడిని పిలిచి ఆ ముంజుడు రహస్యంగా చెప్తాడు, వీడు మా అన్న కొడుకు, వీడు రేపు భవిష్యత్తులో వీడు రాజు అవుతాడు, వీడు కాకుండా వీడిని మీరు చంపి పారేయండి అంటే, అయ్యో మీ అన్న కొడుకును మేము ఎలా చంపుతామండి అంటే, ఏమి లేదు కలకత్తా చూపిస్తానని చెప్పి పోరని రథంలో కూర్చోబెట్టి తీసుకుపో, ఎక్కడో భువనేశ్వరి విపినంలో మధ్యలో, భువనేశ్వరి అంటే ఒరిస్సా అడవులు, భువనేశ్వరి విపినం అంటే చాలా ఘనమైన అడవులు ఉంటాయి, అక్కడికి తీసుకుపోయి ఆ పిల్లవాడిని చంపారి, పిల్లవాడిని ఏదో జంతువు తిన్నదని చెప్పి అబద్ధం వచ్చి చెప్పు, గడిసేపు ఏడుస్తాం, 2 రోజుల తర్వాత అందరం మర్చిపోతాం, ఏముందని చెప్తాడు. అన్న కొడుకుని చంపడానికి రాజ్యం కోసం, ధనం కోసం గంత ప్లాన్లు వేసే అన్నదమ్ములు ఉన్నటువంటి రోజులు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. కారే రాజులు రాజ్యములు కలిగేవి గర్భోన్నతిని పొందిరే వారేరి సిరి మూట కట్టుకుని పోయినారా అని చెప్పి అడుగుతున్నాడు పాపం ఆయన ఆ బలిచక్రవర్తి. కాబట్టి ఆ ముంజుడు వెళ్ళి అలా చెప్పగానే వత్సరాజు తీసుకుపోయి వాడిని నడి అడవిలోకి తీసుకుపోయినాడు. తీసుకుపోయి కత్తి తీశాడు, బాబు నిన్ను చంపేస్తున్నా, ఎందుకంటే గొర్రెని చంపే కసాయాడు కూడా ఓసారి గొర్రెకి దండం పెట్టుకుంటాడు, ఆ తినేవాడికి పాపం తగలని నేను నిన్ను చంపుతున్నా, నాకు పైసల కోసం చంపుతున్నా. కాబట్టి వాడు గొర్రెకి దండం పెట్టి వాడు కత్తితోటి వేటు వేస్తాడు. చేసేది పాప పనైనా ఆ పాపం నాకు అట్టకూడదని చెప్పి చాకలవాడు కూడా దండం పెడతాడు గొర్రెని చంపే ముందు. చెప్తాడు, చాకలవాడు చెప్తాడు, మాకెందుకండి పాపం తినేది 6 రెడ్లు తింటారు, మాకెందుకు అంటారు. కాబట్టి వాడు చంపే ముందు దండం పెట్టినట్టుగా వీడు ఈ వత్సరాజు కూడా ఆ కత్తి తీసి ఆ పిల్లవానికి ముందు చెప్పాడట, ఈ పాపం నాకంటదు, మీ చిన్న అయినా నిన్ను చంపు అని చెప్పి చెప్పాడు. ఈ అడవులలో సింహం నిన్ను నేను చెప్పు అన్నాడు, నేను ఇప్పుడు నిన్ను చంపేసి వెళ్ళిపోతా అంటాడు. అనగానే చంపితే చంపండి అంకుల్, కానీ చంపే ముందు ఒక చిన్న విజ్ఞప్తి, నాకు ఒక 5 నిమిషాల టైం ఇవ్వండి, నేను ఈ చెట్టు మీదకి ఎక్కువ ఆకు కోసి దాని మీద ఒక శ్లోకం రాసిస్తాను, నేను చచ్చిపోయిన తర్వాత మా చిన్న ఆయనకి ఇవ్వండి అని. సరే వాడు చెప్పినట్టుగా చిన్న పిల్లవాడు కదా, ఏం పారిపోతున్నట్టు చెట్టు ఎక్కుతా అంటున్నాడు కదా అని చెప్పేసి ఎక్కురా అన్నట్ట. వాడు చెట్టు ఎక్కి ఆ చెట్టుతో ఒక పత్రాన్ని కోసాడు, దాన్నే భోర్జపత్రం అంటారు, భూర్జ వృక్షం, బూరుగు చెట్టు అంటారు. మా అమ్మమ్మది నేపాల్లో రాజపురోహితుడు రాసిన జన్మపత్రిక నా వద్ద ఉంది, అది భోజపత్రం మీద రాసింది. అది అంటే చెట్టు బెరడు మీద రాస్తారు అని వాళ్ళు రాయించారు నేపాల్ రాజపురోహితుడి చేత. రాంబాయిది గోదాయిది.
అయితే ఈ భోజపత్రం అంటే మాత్రం అక్కడిది ఒక బెరడు తీసుకొని వాడు కిందికి వచ్చి, క్షత్రియుడు కనుక వాడి బొడ్లో ఎప్పుడూ కత్తి ఉంటుంది, చురికాం జంఘాం చిత్వా అని ఆ చురికతోటి తన జంగను తొడని చీల్చుకొని పోసి ఆ రక్తంతో ఒక శ్లోకం రాస్తాడు ఆ పండుటాకు పైన. శ్లోకం రాసి ఏమంటాడు, మాంధాతాచ మహీపతి కృతయుగాలంకార భూతో గత. ఓ చిన్నాయన ముంజ, మాంధాత లాంటి వాళ్ళు సత్యయుగంలో హరిశ్చంద్రుడు మాంధాత వాళ్ళందరూ ఈ రాజ్యాన్ని ఏలారు. వాళ్ళందరూ కూడా ఈ భూమిని ఇక్కడనే వదిలిపెట్టి వాళ్ళు భూమి దివానికి వెళ్ళిపోయినారు, చచ్చిపోయినారు. మాంధాచాచ మహీపతి కృతయుగాలంకార భూతో గత సేతుర్యేన మహోదధౌ విరచిత క్వాసౌ దశాస్యాంతక. దశాస్యాంతకుడు రావణాసురుని చంపిన రాముల వారు ఎంతో ప్రతిష్టగా ఇక్కడ రాజ్యం ఏలాడు, కానీ సేతువు నిర్మించాడు రామేశ్వరంలో. కానీ ఆయన కూడా ఏమైనా ఉన్నాడా, వెళ్ళేటప్పుడు ఏమైనా కట్టకపోయినాడా అంటే ఏమీ లేదు. అంతా 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేసి ఇక్కడనే వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు. అన్యే చాపి యుధిష్ఠిర ప్రభృతయ యాతాం దివం భూపతే. హే భూపతి, హే ముంజభూపతి, అన్యులు చాలా మంది యుధిష్ఠిరుడు మొదలైన వాళ్ళు ఈ భూమిని ఏలారు, అందరూ భూమిని ఇక్కడనే వదిలిపెట్టి వెళ్ళిపోయినారు. కానీ నైకేనాపి సమం గత వసుమతి, ఈ భూమి ఎవ్వడి వెంట కూడా వెళ్ళలేదు. నూనం త్వయా యాస్యతి, తప్పక నీ వెంట వస్తుందని మాత్రం నువ్వు నేను భావిద్దామని చెప్పేసి దండం పెడుతున్నానని చెప్పి ఆ శ్లోకం ఇస్తాడు. ఆ శ్లోకం పట్టుకు వచ్చి వత్సరాజు చూస్తాడు. చూసి అయ్యో ఇంత చిన్న పిల్లవాడు, ఇంత మంచి కవి, చక్కని పండితుడు, ఆయనే భోజరామాయణం చెప్పు రామాయణం రాసింది, నిన్ను చదివిన గద్య ఆయన దాంట్లోదే. అలాగా అంత మంచి కవిని చంపడం నాకు చేతులు వస్తలేవని చెప్పేసి ఆ భోజుడి చిన్న పిల్లవాడిని, ఆ 5 ఏళ్ల కుర్రవాడిని తీసుకుపోయి రథంలో కూర్చోబెట్టి భూమి గృహంలో పెట్టి కాపాడుతాడు. మన భారతదేశంలో 4వ శతాబ్దంలోనే భూగృహాలు ఉన్నాయి. అండర్ గ్రౌండ్ అనేటువంటిది మన భారతదేశందే. మనం ఎప్పుడో ఇంకెవడో మతం వాడు ధర్మం వాడు వచ్చి మనకు నేర్పినవి కాదు. బహుళ అంతస్తులు భూగృహాలు మనం అన్ని కూడా భారతదేశంలో చరిత్రలో ఉన్నాయి. వాడు భూగృహంలో పెట్టి ఎవరికి కనిపించకుండా వత్సరాజు చీకట్లో తీసుకుపోయి ఆ పిల్లవాడిని అన్నం పెట్టి అక్కడనే వాడు ఒక్కడే తెలుసుకొని కాపాడుతూ ఉంటాడు. ఆ ఒక శిల్పులను పిలిచి వాడు ఒక తలకాయలాగా నమూనా తయారు చేయించేసి దానికి ఇంత రక్తం రంగు మూసి దూరం నుంచి పెట్టెలో పెట్టుకుపోయి ముంజుడికి దూరం నుంచి చూపించేసి మీరు అన్నది చేసేసా అంటాడు. వాడు కూడా ఆహా సంతోషం, అబ్బా ఇప్పుడు సంతోషం అయిపోయింది, పత్తి కాలిపోయిందా, మొత్తం రైలు అంతా కాలిపోయిందా, ఇక సంతోషం అని చెప్పి అనుకున్నట్టుగా ఆ పత్తి రైలు కథ మనం మొన్న చెప్పుకున్నాం కదా. కొంతమందికి పాపం ఆ ఆనందం వేరుగా ఉంటుంది. మహా ఆనందపడిపోతున్నాడు. ఇక ముంజుడు అలా అనుకుంటున్న సమయంలో వాడు అడిగాడట, చచ్చిపోయే ముందు మా అన్న కొడుకు ఏమైనా నీతో మాట చెప్పాడా అని. ఎంతైనా పుత్ర ప్రేమ కదండి. అడిగేవరకు ఆ చెప్పుడేందండి, ఓ శ్లోకం రాసి ఇచ్చాడు, పాపం చదువుకోమని ఇస్తాడు. ఆ శ్లోకం చదివే వరకు వాడికి తలకాయ బుర్ర గిర్రం తిరుగుతుంది, తలకాయ కింద పడి చక్కెర వచ్చి కింద పడతాడు. అయ్యో భూమి కోసం అని చెప్పి, రాజ్యలక్ష్మి కోసం అని చెప్పి అన్న కొడుకుని చంపి తిని అని చెప్పేసి పురోహితులు పిలిచి పుత్ర ప్రాయశ్చిత్తం కోసం ఏం చేయాలి అంటే తనే స్వయంగా చిత్తర పేర్చుకొని తనే అగ్గిముట్టించి దాని మీద దుంకి పడుకోవాలి. తనే కాదుకోవాలి, ఎవరి సాయం లేకుండా చితి పేర్చుకోవాలి. అది పుత్రవధ ప్రాయశ్చిత్తం. ఎవరైనా కొడుకుని చంపితే ఇగో ఇది ప్రాయశ్చిత్తం ఉన్నది, వేదాలు చెప్పుకోవడం ప్రాయశ్చిత్తం. పుత్రవధస్య ప్రాయశ్చిత్తార్థం చితా నిర్మాణం చేసుకోవాలి. చేసుకొని చావాలి అనగానే పాపం ముంజుడు దానికి సిద్ధపడతాడు. చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటాం, మరి ఏం చేయాలి, ఈ రాజ్యం నా కోసం అని చెప్పేసి నేను ఇది చేశాను, వాడిని చంపాను, నేను కూడా చచ్చిపోతా అని చెప్పి వాడు తయారైతుంటే వత్సరాజు భయపడిపోతాడు. ఆ పోరుడు బతుకున్నాడు, ఇప్పుడు చెప్తే నన్ను వీడు చంపుతాడు, తీసుకురాకపోతే ఎట్లాగానే ఒక మాంత్రికుడి వేషంలో వచ్చేసి, అయ్యా మాది బెంగాల్ దేశం, మేము మాంత్రికులను చచ్చిన వాళ్ళని బతికిస్తాం, మేము ఎవరిదన్నా వాళ్ళ ఒక తలకాయ వెంట్రుకో నా బతికిస్తామని వాడే వచ్చి మారు వేషంలో చెప్తాడు. ముంజుడుండి వాడి తలకాయ ఉన్నది కావాల్సిన బతికిస్తారని. అయ్యో ఇంకెంత భాగ్యం, ఈజీగా ఒక 3 రోజులు నన్ను శ్మశానంలో జపం చేసుకొని ఇవ్వండి, నేను వాటిని పట్టుక వస్తా అని చెప్పి చెప్తాడు. నిజంగానే అనుకుని ముంజుడు పాపం ఆయనను శ్మశానంలోకి ఎవరిని పోనీయకుండా ఈ మాంత్రికుడిని పంపిస్తాడు. వాడే వత్సరాజు రాత్రికి రాత్రి 3 రోజులు పోయి మళ్ళీ ఆ పూరని రథమెక్కించుకొని రాత్రి కూడా తీసుకువచ్చి రాజుగారితో చెప్తాడు, ఇగో నేను మీ పిల్లవాడిని బతికిచ్చాను అని చెప్పి తీసుకువచ్చి వాడికి ఇస్తాడు. ఆ భోజుడే మనకు భోజ మహారాజు అయినాడు. మహాకవి పండితుడు, మంచి రాజుగా ఉండి ప్రజలందరినీ కూడా సుభిక్షంగా పరిపాలించేసి సంస్కృత భాషను దేశంలో వ్యావహారిక భాషగా నడిపించిన వాడు భోజ మహారాజు. అలాంటి భోజుని యొక్క కథ మనం చెప్పుకున్నాం. దాన్నే ఇక్కడ అంటున్నాడు, రాజులంతా వెళ్ళిపోయినారు, ఎవరైనా భూమిని పట్టుకపోయినారా, కానీ మనం ఏం చేసుకుంటామయ్యా ఈ భూమి అంతా పెట్టుకుని. వాడు పాపం 3 అడుగులు అడుగుతున్నాడు, ఇస్తానని చెప్పేసి అగో వానికి ఇస్తాడు. యాచత్యేవం ఎదిన భగవాన్, ఆ భగవంతుడే వచ్చి నన్ను అడుగుతున్నాడు కాబట్టి నన్ను ఆపకండి అని చెప్పేసి ఇస్తాడు. అప్పుడు ఆయన చాలా శపిస్తాడు కూడా, నీకంతా కూడా ఏమి లేకుండా అవుతావు, నీవు సింహాసన భ్రష్టుడు అవుతావు అని చెప్పేసి ఆ శుక్రాచార్యుడు వారు తిడతారు. ఎన్ని చెప్పినా సరే అజ్ఞాని అయినటువంటి ఈ నేను అజ్ఞానిని అన్నా సరే నేను మాత్రం ఇస్తానంటాడు నిస్సందేహంగా. ఇక తర్వాత భగవంతుడు ఇంతింతై వటుడింతై మరియు దానింతై నభో వీధిపైనంతై తోయద మండలగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతై ధ్రువునిపై అంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి అయి అలాగా ఒక్కొక్కటి పెరుగుతూ 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 విశ్వరూపుడైపోయినాడు. మొత్తం ప్రపంచమంతా కూడా భగవంతుడే కనిపిస్తున్నాడు. ఓ కాలును భూమి మీద పెట్టాడు, ఇంకో కాలును ఆ ఆకాశంలో పెట్టాడు. బలిచక్రవర్తిని అడుగుతున్నాడు,
బలిచక్రవర్తి ఇంకెక్కడ పెట్టాలి ఈ తలకాయ అంటే ఆయన యొక్క తలపైన పెట్టేసి రసాతలంలోకి ఆయనను తొక్కి, అయ్యా నువ్వు మహాదాతవు, నిన్ను చంపడం మంచిది కాదు, పూజ్యుడివి అని చెప్పేసి విష్ణుమూర్తి అతన్ని రసాతలం అనేటువంటి లోకంలోకి, అధోలోకాల్లోకి పంపించి అక్కడ రాజుగా ఉంచిపిస్తాడు. ఎక్కడైతే వెలుగు ఉంటుందో అక్కడ ఉండమని చెప్పి చెప్తాడు. కొన్ని అధోలోకాల్లో వెలుగు ఉండదు. అక్కడ ఆయన పెట్టేసి, నీ యొక్క దానగుణానికి మోహితుడినైన నేను నీ ద్వారానికి నేను పార్షదుడుగా ఉంటాను, నీకు ద్వారపాలకుడు నేను పనిచేస్తానని చెప్పి కృష్ణ పరమాత్మ అక్కడికి వచ్చి ఆయనకు బలిచక్రవర్తికి ద్వారపాలకుడు కూడా ఉన్నట. అది భగవంతుని యొక్క ప్రేమ, కరుణ, అవ్యాజమైనటువంటి నిరేహేతుక జాయమాన కరుణా కటాక్షము అంటారు భగవంతుడిది. ఏ కారణం లేకుండా ఆయన దయదలుచుకుంటే ఇవన్నీ వస్తాయి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.